ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఏపీసీసీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. షర్మిల ఇంటి నుండి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆరోపించారు. ఇది అప్రజాస్వామికం, ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనమన్నారు. రాజధాని ప్రాంతం విజయవాడలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకర విషయమని తెలిపారు. ప్రభుత్వ అసమర్థతకు, పిరికితనానికి నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గన్నవరంలోని తన నివాసం నుండి విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లడానికి ప్రభుత్వ అనుమతి, వీసా, పాస్పోర్ట్ తీసుకోవాలా అని ఆయన ఎద్దేవా చేశారు. మన భారతదేశంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామా అని కైపు వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. No. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి. ఫస్ట్ చేయండి. చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాను మేడం. అక్కడి నుంచి లెట్ మీ గో. మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తాను. I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. Office work. Leave this.